అన్నా కొంచెం నిదానంగా ఆలోచించు. ఆ వైద్యుడు సామాన్యుడు కాదు. ఒక చిన్న మూలికతో నీలాంటి వాణ్ణి స్పృహ తప్పేలా చేశాడు కదా. నీకు మాటొచ్చుండుంటే అతని పరిస్థితి వేరుగా ఉండేది. మాటొచ్చుంటే అసలు అక్కడి దాకా ఎందుకు వెళ్ళేవాడు? లాజిక్ లెస్. ఏం నువ్వు ఆ ముసలాడి సంగతి చూడమని నేనే చెప్పేదాన్ని. ఎందుకంటే నాకు అంత కోపం వచ్చింది. కాని ప్రస్తుతం పరిస్థితి బాగలేదు. అక్కడికి వెళ్లి జరగకూడదేదన్నా జరిగితే మనకి దిక్కెవరన్నా? నువ్వెందుకు భయపడుతున్నావు? వెళ్ళని. బావేమన్నా తక్కువవాడా ఏంటి? ఒంటి కాలి మీద నిలబడి శ్వాసనే ఆహారంగా తీసుకుని తపస్సు చేసిన యోగి పుంగవుడు. ఏ విక్రమ్, సైలెంట్ గా ఉండు. ఎందుకు నీకు? అన్నా, నీకు మాట రాగానే ముందు వీడికి మాట పడిపోయేలాగా చెయ్యి. లేకపోతే ఒక పని చెయ్యి, వీణ్ణి ఏ కుక్కగాను పెళ్లిగాను మార్చేయి. ఇంటి ముందు కట్టేసి వారానికోసారి సద్దన్నం పాడేస్తాను. నీకు నోటిదులు ఎక్కువ. సార్, ఏయ్, నేను డ్యూటీలో ఉండగా మందేను. తాగు తాగు. మీరు? మా అమ్మకి మాట ఇచ్చాను తాగనని. మీరు తాగండి. రేయ్, నువ్వు తీసుకో. కొంచెం తీసుకోరా. తాగండి తాగండి. తాగండి తాగండి. సార్, రావణ్ బాసు ఒక అమ్మాయి ఫోటో పంపించి వెతకమని పని చెప్పారు. పొద్దున్నే త్వరగా లేచి వెతకాలి. గుర్తు పెట్టుకోండి. నేను వెళ్ళొస్తాను. గుడ్ నైట్ సార్. అవును, ఇంతకీ మీరు ఎవరిని వెతుకుతున్నారు? అదా, ఈ అమ్మాయి మా బాస్ దగ్గర నుంచి తప్పించుకుంది. ఏయ్, ఏంటి ఫోటో చూసి షాక్ అయ్యారు? అంటే ఈ అమ్మాయి తెలుసా మీకు? ఈ ఫోటోలో అమ్మాయిని నేను చూశాను సార్. ఎక్కడా? మొన్న హైదరాబాద్ నుంచి లోడ్ వేసి వస్తున్నప్పుడు ఈ అమ్మాయి లిఫ్ట్ అడిగింది సార్. అమ్మాయి చాలా బాగుందని ఎక్కించుకుని అలానే అడవిలోకి తీసుకొచ్చాం సార్. ఆటో ఆపాం సార్. ఆమెను పట్టుకోవాలని చూసాం సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. ఆ రోజు మీరు ఆటో ఆపారు కదా, అప్పుడు ఆ అమ్మాయి ఆటోలోనే ఉంది సార్. మీరు చూడలేదు సార్. ఆ అమ్మాయిని పట్టుకోబోతే తప్పించుకుని పారిపోయింది సార్. మేము వెంటపడ్డాము. రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. ఒక కారు ఆమెను గుద్దు వెళ్ళిపోయింది సార్. మాకు చాలా భయం వేసింది. అదే టైంకి మీరు అక్కడికి వచ్చారు సార్. నాటు వైద్యుడు ఆమెను తీసుకెళ్లాడు సార్. అంటే అమ్మాయి నాటు వైద్యుడి దగ్గర ఉందన్నమాట. అవును సార్. అవునవును. రండి సార్. ఓ, తలుపులేస్తుందిరా, రా వెళ్ళిపోదాం. సార్, లోపల ఎవరైనా ఉండే ఉంటారు సార్. చూసేద్దాం రండి. తాళం వేస్తుందిరా. తాళం ఉందా నీ దగ్గర? సార్, వేరే వాళ్ళ ఇంటికి నా దగ్గర అలా ఉంటుంది సార్. మరి మనం ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్, మీ మతి మరుపు తగలయ్యా. సార్, మీరు ఎక్కడే ఉండండి, నేను చూసేస్తాను. నేనెందుకు ఉండాలి? సార్, అయితే రండి సార్.
నేనెందుకు రావాలి? సార్ మనము అమ్మాయిని వెతకడానికి వచ్చాం సార్. ఓహో మర్చిపోయాను. పద 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 పద. ఇప్పుడు కుడికాలు పెట్టినా ఎడంకాలు పెట్టినా ఏదో ఒక కాలు పెట్టుకొని రండి సార్. సరే పద 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 పద. తీ. హలో 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 హలో. ఏ తొయ్యిరా, తొయ్యి, గట్టిగా తొయ్యి. ఇలా గట్టిగా తొయ్యిరా సార్. గట్టిగా తొయ్యి, గట్టిగా తొయ్యిరా. వెరీ గుడ్ వెరీ గుడ్. పద 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 పద. వెరీ గుడ్ వెరీ గుడ్. మామయ్య గారు, ఆ అమ్మాయి వెనక పెద్ద కథే ఉందనిపిస్తుంది అని నువ్వెలా చెబుతున్నావు? ఆ అమ్మాయిని చూస్తే గొప్పింటి అమ్మాయిలాగా కనిపిస్తుంది. యాక్సిడెంట్ అయింది కదా, ఆ స్థలంలో కారు గాని స్కూటర్ గాని ఏమీ లేవు మామయ్య గారు. అంత గొప్పింటి అమ్మాయి ఎందుకు నడిచొచ్చింది? ఇక్కడి వరకు ఎలా వచ్చింది? ఆమె ఈ చుట్టుపక్కల ఊరు అమ్మాయి కాదు. ఆమె ఎక్కడి నుంచో వచ్చింది, కానీ నడిచి వచ్చింది. ఎందుకు నడిచి వచ్చింది? మరి ఆమె బండెక్కడా? ఒకవేళ ఎవరన్నా ఆమె బండిని లాక్కొని ఆమెని అటాక్ చేసుంటారు. ఈ పాటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆమె తప్పిపోయిన విషయం తెలిసుంటుంది కదా. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చుంటారు. ఒకవేళ ఇచ్చినా పోలీసులు ఇంకా ఆ విషయం గురించి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఈమె తప్పిపోయిన విషయం ఆ ఇంట్లో వాళ్ళకి తెలియదేమో అనిపిస్తుంది. ఆమె శత్రువులు ఆమెను వెతుకుతున్నారు. ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ ప్రతిసారి వచ్చి మనల్ని అడుగుతున్నారు. ఆమె ఎక్కడే ఉండి ఉంటుందని ఆమె శత్రువులకి తెలిసి ఉంటుంది. అందుకే ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మామయ్య గారు, ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి తెలివిగా కాపాడాం, ఇంకా ఎన్ని రోజులని కాపాడుతాం? ఆ అమ్మాయి విషయం తెలిస్తే మనం ఏదైనా ఉపకారం చెయ్యొచ్చు కదా. ఆమెకు జ్ఞాపక శక్తి వచ్చేంత వరకు మనం ఏమీ చేయలేం. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అది ఏమైందమ్మా? అమ్మా, ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ మన ఇంట్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్లిపోయారమ్మా. మామయ్య, సరే పదమ్మా. రామ్మా వెళ్దాం. మనం లేనప్పుడు వచ్చి పేషెంట్ని తీసుకెళ్లారంటే ఎంత ధైర్యం వాళ్ళకి? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మామయ్య గారు, ఎందుకు కంగారు? ముందు మనం వెతుకుదాం. దొరికితే కంప్లైంట్ అవసరం లేదు, లేకపోతే అప్పుడు కంప్లైంట్ ఇద్దాం. సరేనమ్మా, మీరు ఇటువైపు చూడండి, నేను అటువైపు చూస్తాను. సరే మామయ్య గారు.